వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో డిగ్రీ 5th సెమిస్టర్ బీఎస్సీ అండ్ బీసీఎస్ స్టూడెంట్స్కి సంబంధించి వెబ్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ టెక్నాలజీస్ యూనిట్ 1 లిస్ట్స్ ఇన్ హెచ్టిఎంఎల్ అనే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చన్ మీకు 10 మార్క్స్కి అలాగే 5 మార్క్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో మీకు లిస్ట్ అంటే ఏంటి, లిస్ట్లో ఎన్ని టైప్స్ మనకి హెచ్టిఎంఎల్లో అవైలబుల్గా ఉన్నాయి, లిస్ట్ని యూజ్ చేసి కోడింగ్ ఎలా చేయాలి, అండ్ హెచ్టిఎంఎల్లో మనం లిస్ట్స్ అప్లై చేస్తే మనకి అవుట్పుట్స్ ఏ విధంగా వస్తాయని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మీకు కంప్లీట్ నోట్స్తో పాటు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అలాగే అవుట్పుట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్లో ఆల్రెడీ మీకు వెబ్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ టెక్నాలజీస్కి సంబంధించి యూనిట్ 1 అన్ని వీడియోస్ అనేవి చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైతే ప్రీవియస్ వీడియోస్ ఇంకా చెక్ చేయలేదో వాళ్ళు ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి. అలాగే ఎవరైతే స్టూడెంట్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కమ్స్ టు ద లిస్ట్, దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ సెట్ ఆఫ్ డేటా ఐటమ్స్. సో మనం ఒక గ్రూప్ ఆఫ్ డేటా ఐటమ్స్ తీసుకున్నప్పుడు ఒకదానికొకటి ఐటమ్స్ అనేవి రిలేట్ అయి ఉండాలి. అండ్ దీస్ ఆర్ యూజ్డ్ టు డిస్ప్లే ఐటమ్స్ వన్ ఆఫ్టర్ అనదర్ ఇన్ ఏ న్యూ లైన్. సో ఒకదాని తర్వాత ఒకటి ఐటమ్స్ అనేవి న్యూ లైన్లో రిప్రజెంట్ చేయడానికి లిస్ట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. అలాగే దే ఆర్ యూజ్డ్ వితౌట్ యూజింగ్ బిఆర్ ట్యాగ్. సో మనం బేసికల్గా బిఆర్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తాం, లైన్ బ్రేక్ కోసం యూజ్ చేస్తూ ఉంటాము. అంటే వన్ లైన్ తర్వాత ఇంకొక లైన్కి వెళ్ళడానికి డేటా అనేది బిఆర్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ మనం బిఆర్ ట్యాగ్ బదులు మనం లిస్ట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ దీస్ ఆర్ యూజ్డ్ టు డిస్ప్లే ఐటమ్స్ ఇన్ బుల్లెట్ ఫార్మెట్, నెంబర్ ఫార్మెట్ ఆర్ వితౌట్ ఎనీ ఫార్మెట్. సో మనకి ఏ ఫార్మెట్ కావాలంటే ఆ ఫార్మెట్లో మనం లిస్ట్స్ అనేవి ప్రింట్ చేసుకోవచ్చు. HTMLలో మనకి టోటల్ 3 టైప్స్ ఆఫ్ లిస్ట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. వన్ ఈస్ ఆర్డర్డ్ లిస్ట్, సెకండ్ అన్ఆర్డర్డ్ లిస్ట్ అండ్ థర్డ్ వన్ డెఫినేషన్ లిస్ట్. కమ్స్ టు ఆర్డర్డ్ లిస్ట్, సో మనకి నేమ్లోనే తెలుస్తుంది కదా, లిస్ట్ ఐటమ్స్ అనేవి మనకి ఆర్డర్లో అనేది ప్రింట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, యూజ్ టు డిస్ప్లే లిస్ట్ ఇన్ఫర్మేషన్ యూజింగ్ నెంబర్స్ ఆర్ ఆల్ఫాబెట్స్. సో ఇక్కడ మనకి నెంబర్స్ కానీ ఆల్ఫాబెట్స్ కానీ యూజ్ చేసి లిస్ట్ ఐటమ్స్ని ప్రింట్ చేస్తూ ఉంటుంది. సో కోడింగ్లో మనం ఆర్డర్డ్ లిస్ట్ని మెన్షన్ చేయాలంటే OL అని షార్ట్కట్లో ట్యాగ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ పాయింట్ చూడండి, ఇట్స్ నాట్ అన్ఆర్డర్డ్ లిస్ట్, ఇట్స్ ఏ ఆర్డర్డ్ లిస్ట్. సో ఆర్డర్డ్ లిస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్. సో స్టార్టింగ్ ట్యాగ్ అనేది మనం నార్మల్గా తీసుకుంటాము. అలాగే క్లోజింగ్ ట్యాగ్ వచ్చేసి ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేసి క్లోజ్ చేస్తూ ఉంటాము. అండ్ ఈచ్ ఐటమ్ ఇన్ ఆర్డర్డ్ లిస్ట్ డిఫైన్డ్ బై యూజింగ్ LI. సో ఇక్కడ LI ట్యాగ్ అంటే మనకి లిస్ట్ ఐటమ్ అనమాట. LI మీన్స్ లిస్ట్ ఐటమ్. సో లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ మెన్షన్ చేయాలంటే మనం LI ట్యాగ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. అక్కడ చూడండి, ఆర్డర్డ్ లిస్ట్ ప్రొవైడ్స్ 5 టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ దట్ ఆర్ అప్లైడ్ టు టైప్ అట్రిబ్యూట్ ఆఫ్ ఆర్డర్డ్ లిస్ట్ ట్యాగ్. సో లిస్ట్లో ట్యాగ్లో మనం లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేవి ఏ ఆర్డర్లో ప్రింట్ అవ్వాలో మనం ట్యాగ్లోనే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో టైప్ అనేది మనం డెఫినెట్గా మనం ఓపెనింగ్ ట్యాగ్లోనే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆర్డర్డ్ లిస్ట్లో మనకి టోటల్ 5 ఫార్మ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇవన్నీ మనం ఆర్డర్డ్ లిస్ట్ ఓపెనింగ్ ట్యాగ్లో టైప్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి ఇవన్నీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఎట్ ఏ టైమ్ ఎనీ 1 మాత్రమే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వన్ చూడండి, 1. సో డిస్ప్లేస్ లిస్ట్ ఐటమ్స్ విత్ నెంబర్స్. ఇది మనకి డిఫాల్ట్ వాల్యూ ఉంటుందన్నమాట. సో అంటే మనం టైప్ అట్రిబ్యూట్ యూజ్ చేసి వాల్యూ మెన్షన్ చేయకపోతే మనకి డిఫాల్ట్ వాల్యూగా 1 అనేది వస్తుంది. సో లేదంటే మనం రోమన్ నెంబర్స్ తీసుకోవచ్చు. చూడండి, డిస్ప్లేస్ లిస్ట్ ఐటమ్స్ విత్ అప్పర్ రోమన్ లెటర్స్. సో నెక్స్ట్ అలాగే డిస్ప్లేస్ లిస్ట్ ఐటమ్స్ విత్ లోయర్ రోమన్ లెటర్స్, అలాగే లోయర్ కేస్ లెటర్స్, అలాగే అప్పర్ కేస్ లెటర్స్, ఇలాగా ఆల్ఫాబెట్స్లో కూడా మనం తీసుకోవచ్చు అనమాట ఆర్డర్డ్ లిస్ట్ అనేది. సెంటెన్స్ అనేవి ఫుల్గా రాయకుండా స్పేస్ ఇచ్చాను కదా అనేసి మీరు ఎగ్జామ్లో కూడా అలాగా స్పేస్ అనేది ఇవ్వకండి. సెంటెన్స్ అనేది కంప్లీట్గా రాయండి. డిస్ప్లేస్ లిస్ట్ ఐటమ్స్ విత్ అప్పర్ రోమన్ లెటర్స్, డిస్ప్లేస్ లిస్ట్ ఐటమ్స్ విత్ లోయర్ రోమన్ లెటర్స్, అలాగే డిస్ప్లేస్ లిస్ట్ ఐటమ్స్ విత్ లోయర్ కేస్ లెటర్స్, అలాగే అప్పర్ కేస్ లెటర్స్ అని ఫుల్ సెంటెన్స్ అనేది ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. సింటాక్స్ ఫర్ ఆర్డర్డ్ లిస్ట్. సో వెబ్ పేజెస్లో మనం లిస్ట్ని ప్రజెంట్ చేయాలంటే ఈ విధంగా సింటాక్స్ అనేది ఉంటుంది కోడింగ్లో మనకి. సో అక్కడ చూడండి, స్టార్టింగ్ ట్యాగ్ తీసుకుంటాము. సో ఆర్డర్డ్ లిస్ట్ కాబట్టి OL అని తీసుకోవాలి ట్యాగ్ అనేది. సో ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. మిడిల్లో లిస్ట్ ఐటమ్స్ని మెన్షన్ చేయాలంటే మనం LI లిస్ట్ ఐటమ్ అనే ట్యాగ్ని యూజ్ చేయాలి. సో దానికి కూడా సేమ్ స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, అలాగే క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉంటుంది. సో మిడిల్లో మనం లిస్ట్ ఐటమ్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3 అండ్ అప్ టు సో ఆన్ ఎన్ ఐటమ్స్ వరకు రాసుకోవచ్చు అనమాట. ఈ విధంగా సింటాక్స్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ ఫర్ ఆర్డర్డ్ లిస్ట్. ఫస్ట్ మనం HTML రూట్ ఎలిమెంట్ తీసుకోవాలి. సో ఇక్కడ మనకి ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, అలాగే క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది లాస్ట్లో. అండ్ దెన్ హెడ్ ట్యాగ్ తీసుకున్నాను. సో హెడ్లో మనం టైటిల్ అనేది మెన్షన్ చేస్తాం కదా. సో టైటిల్లో ఆర్డర్డ్ లిస్ట్ అని మెన్షన్ చేశాను. అండ్ దెన్ బాడీ ట్యాగ్ తీసుకున్నాము. సో లిస్ట్ ఎప్పుడు కూడా మనం బాడీ ట్యాగ్లోనే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ చూడండి, ఆర్డర్డ్ లిస్ట్ తీసుకున్నాం కాబట్టి OL అనే ట్యాగ్ తీసుకున్నాము. సో ఇక్కడ కూడా మనకి స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, అలాగే క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉంటుంది.
ఫస్ట్ ఆర్డర్డ్ లిస్ట్ చూడండి. సో ఇక్కడ మనం లిస్ట్ ఐటమ్స్ని మెన్షన్ చేయాలి కాబట్టి ఎల్ఐ అనే ట్యాగ్ అనేది యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ లిస్ట్ ఐటమ్ నేను HTML అని మెన్షన్ చేశాను. అండ్ దెన్ సెకండ్ లిస్ట్ ఐటమ్ వచ్చేసి CSS. సో ఇక్కడ మనం లిస్ట్ ఏదైతే ట్యాగ్ ఉందో OL అని లిస్ట్ ట్యాగ్, ఆర్డర్డ్ లిస్ట్లో మనం ఎలాంటి టైప్ అనే అట్రిబ్యూట్ అనేది మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ మనం డిఫాల్ట్ వాల్యూ అనేది చెక్ చేస్తున్నాం కాబట్టి టైప్ అనేది మెన్షన్ చేయలేదు. అండ్ దెన్ ఫైనల్గా లిస్ట్ అనేది క్లోజ్ చేసాము. అండ్ దెన్ చూడండి, సెకండ్ లిస్ట్ తీసుకున్నా. సెకండ్ లిస్ట్లో టైప్ అనే అట్రిబ్యూట్ అనేది మెన్షన్ చేయాలి. సో ఎప్పుడు కూడా మనం స్టార్టింగ్ ట్యాగ్లోనే మెన్షన్ చేయాలి అట్రిబ్యూట్స్ అన్నీ కూడా. ఇందాక మనం ఆర్డర్డ్ లిస్ట్ గురించి నేర్చుకున్నప్పుడు సో టోటల్ 5 ఫార్మ్స్ అనేవి ఉంటాయని నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ నేను 2 ఫార్మ్స్ అనేవి అప్లై చేశాను. సో ఫస్ట్ టైప్ అనే అట్రిబ్యూట్లో ఇక్కడ రోమన్, అప్పర్ రోమన్ అనేది మెన్షన్ చేశాను. అండ్ దెన్ లిస్ట్ ఐటమ్స్ సేమ్ HTML అండ్ CSS. సో ఇవన్నీ కూడా మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కాబట్టి రిలేటెడ్ సెట్ ఆఫ్ ఐటమ్స్ అనేవి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ చూడండి, సెకండ్ లిస్ట్లో టైప్ అనే అట్రిబ్యూట్లో ఇక్కడ A, సో లోయర్ కేస్ లెటర్స్ అనేది ఆల్ఫాబెట్ అనేది తీసుకున్నాను. అండ్ దెన్ అగైన్ మళ్ళీ లిస్ట్ ఐటమ్స్ అనేవి మెన్షన్ చేశాను. ఈ విధంగా ఎవ్రీ ఐటమ్ని కూడా మెన్షన్ చేసిన తర్వాత సేమ్ బాడీ ట్యాగ్ అనేది క్లోజ్ చేయాల్సి ఉంటుంది, అలాగే HTML ట్యాగ్ కూడా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి అవుట్పుట్ మీకు, సో పైన ఫస్ట్ ట్యాబ్లో మీకు ఏదైతే మనం టైటిల్ తీసుకున్నామో టైటిల్ అనేది వస్తుంది ఆర్డర్డ్ లిస్ట్ అని. అండ్ దెన్ సెకండ్ ట్యాబ్ చూడండి, సో అక్కడ మీకు ఫైల్స్, ఫైల్ నేమ్ అలా ఉంటుంది. అవుట్పుట్ అబ్జర్వ్ చేస్తే మనకి ఫస్ట్ నెంబర్స్ అనేవి వచ్చాయి చూసారా. సో మనం ఎలాంటి టైప్ అనే అట్రిబ్యూట్ తీసుకొని మెన్షన్ చేయకపోయినా మనకి నెంబర్స్ ఎందుకు వచ్చాయి? సో నెంబర్స్ అనేవి మనకి డిఫాల్ట్ వాల్యూ కాబట్టి ఆ విధంగా వచ్చాయన్నమాట. అండ్ దెన్ మనం రోమన్ తీసుకున్నాం కాబట్టి అప్పర్ రోమన్, సో అలాగే లిస్ట్ ఐటమ్స్ అనేవి వచ్చాయి. అండ్ దెన్ మనం లోయర్ కేస్ లెటర్స్ తీసుకున్నాం కాబట్టి ఆల్ఫాబెట్స్లో అనేవి లిస్ట్ ఐటమ్స్ అనేవి వచ్చాయన్నమాట. సో ఈ విధంగా ఆర్డర్డ్ లిస్ట్ అనేది మెన్షన్ చేస్తాం. సేమ్ ఇదే విధంగా అన్ఆర్డర్డ్ లిస్ట్ కూడా ఉంటుంది. కమ్స్ టు అన్ఆర్డర్డ్ లిస్ట్ యూజ్డ్ టు డిస్ప్లే ఐటమ్స్ ఇన్ బుల్లెట్ ఫార్మేట్. సో ఇక్కడ మనం UL ట్యాగ్ అనేది యూజ్ చేస్తామన్నమాట అన్ఆర్డర్డ్ లిస్ట్ని రిప్రజెంట్ చేయడానికి. సో అలాగే లిస్ట్ ఐటమ్స్ని బుల్లెట్ ఫార్మేట్లో రిప్రజెంట్ చేయడానికి ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. అలాగే ఈచ్ ఐటమ్ ఇన్ అన్ఆర్డర్డ్ లిస్ట్ ఈస్ డిఫైన్డ్ బై యూజింగ్ LI. సేమ్ ఆర్డర్డ్ లిస్ట్లో ఏ విధంగా లిస్ట్ ఐటమ్స్ని మెన్షన్ చేయడానికి లిస్ట్ ఐటమ్ అనే ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము, అలాగే అన్ఆర్డర్డ్ లిస్ట్ కూడా సేమ్ అదే విధంగా ఐటమ్స్ని డిఫైన్ చేయడానికి లిస్ట్ ఐటమ్ అనే ట్యాగ్నే యూజ్ చేస్తూ ఉంటాము. అన్ఆర్డర్డ్ లిస్ట్లో మనకి టోటల్ 4 టైప్స్ ఆఫ్ బుల్లెట్ ఫార్మాట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ చూడండి, డిస్క్ అనమాట. సో డిస్ప్లేస్ లిస్ట్ ఐటమ్స్ విత్ డిస్క్ బుల్లెట్స్తో రిప్రజెంట్ చేస్తుంది. సో ఇస్ డిఫాల్ట్ వాల్యూ. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సర్క్యులర్ బుల్లెట్స్ అనమాట. డిస్ప్లేస్ లిస్ట్ ఐటమ్స్ విత్ సర్కిల్ బుల్లెట్స్. అండ్ సెకండ్ వన్ స్క్వేర్ బుల్లెట్స్, అలాగే నన్ అనమాట. అలాగే నన్ అంటే ఇక్కడ మనం నన్ యూస్ చేసినప్పుడు నో బుల్లెట్స్ అనమాట. ఎలాంటి బుల్లెట్స్ ఫార్మేట్ అనేది ఉండదు. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అవుట్పుట్ చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ మిడిల్లో స్పేస్ ఇచ్చాను కదా అని మీరు స్పేస్ ఇవ్వకండి. ఎగ్జామ్లో మీరు ఫుల్ కంప్లీట్ సెంటెన్స్ అనేది రాయండి. సింటాక్స్ ఫర్ అన్ఆర్డర్డ్ లిస్ట్, సేమ్ ఆర్డర్డ్ లిస్ట్ ఏ విధంగా సింటాక్స్ ఉంటుందో సేమ్ సిమిలర్గా అలానే ఉంటుంది. ఇక్కడ జస్ట్ ట్యాగ్ మాత్రమే మారుతుంది. ఆర్డర్డ్ లిస్ట్లో మనం OL ట్యాగ్ యూస్ చేస్తాము. వెన్ కమ్స్ టు అన్ఆర్డర్డ్ లిస్ట్ ఇక్కడ మనం UL ట్యాగ్ అనేది యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ అబ్జర్వ్ చేయండి. సేమ్ మీకు సిమిలర్గా ఆర్డర్డ్ లిస్ట్ ఏ విధంగా ఉంటుందో అన్ఆర్డర్డ్ లిస్ట్ కూడా సేమ్ అలానే ఉంటుంది. చూడండి, HTML రూట్ ఎలిమెంట్ తీసుకుంటాము. దెన్ హెడ్ సెక్షన్లో ఇక్కడ అన్ఆర్డర్డ్ లిస్ట్ అని మెన్షన్ చేస్తాము. దెన్ బాడీ సెక్షన్లో అన్ఆర్డర్డ్ లిస్ట్ అనేది తీసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా లిస్ట్ ఐటమ్స్ డిఫాల్ట్గా ఫస్ట్ నార్మల్ లిస్ట్ ఐటమ్స్ మెన్షన్ చేశాను. అండ్ దెన్ ఇక్కడ చూడండి టైప్ అనే అట్రిబ్యూట్ తీసుకొని ఇక్కడ సర్క్యులర్ బుల్లెట్స్ అనేవి మెన్షన్ చేశాను. సో సర్కిల్ అని తీసుకోవాలన్నమాట. సో దెన్ సేమ్ సిమిలర్గా లిస్ట్ ఐటమ్స్ అనేవి మెన్షన్ చేసి క్లోజ్ చేస్తాను ట్యాగ్స్. సేమ్ అలాగే బాడీ ట్యాగ్ క్లోజ్ చేయాల్సి ఉంటుంది, అలాగే HTML ట్యాగ్ కూడా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. అవుట్పుట్లో నేను మనకున్న 4 ఫార్మాట్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. మనం రాసిన డాక్యుమెంట్లో ఓన్లీ 2 ఫార్మాట్సే ఇచ్చాను. సో అవుట్పుట్ మీకు ఫస్ట్ 2 ఫార్మాట్సే వస్తాయి. సో ఫస్ట్ వన్ చూడండి, మీకు అక్కడ డిస్క్ బుల్లెట్స్ అనమాట. డిస్క్ బుల్లెట్స్ డిఫాల్ట్ వాల్యూ మీకు ఆ విధంగా ఉంటుంది లిస్ట్ ఐటమ్స్ అనేవి. సెకండ్ మీకు సర్క్యులర్ బుల్లెట్స్, థర్డ్ స్క్వేర్ బుల్లెట్స్, అలాగే ఫోర్త్ వన్ ఏంటి, నన్. సో నన్ తీసుకుంటే మీకు ఏమొస్తుంది, బుల్లెట్ వాల్యూస్ అనేవి రావు, నో బుల్లెట్స్ అనమాట. ఈ విధంగా అవుట్పుట్ అనేది ఉంటుంది. థర్డ్ వన్ డెఫినేషన్ లిస్ట్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ డిస్క్రిప్షన్ లిస్ట్. సో డెఫినేషన్ లిస్ట్ అని డిస్క్రిప్షన్ లిస్ట్ అని కూడా అంటారు. అండ్ ద డెఫినేషన్ లిస్ట్ ఈస్ యూజ్డ్ టు డిఫైన్ ద లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ విత్ ఏ డిస్క్రిప్షన్ ఫర్ ఈచ్ ఐటమ్. సో ఐటమ్ అలాగే ఐటమ్కి పక్కన మనకి ఒక డెఫినేషన్ అనేది ఉండాలన్నమాట. సో మనం రాస్తూ ఉంటాం కదా, సైడ్ హెడ్డింగ్ తీసుకొని సైడ్ హెడ్డింగ్ అలాగే దానికి తగ్గట్టు డెఫినేషన్ అనేది రాస్తూ ఉంటాం కదా, అలా మనం వెబ్ పేజెస్లో రిప్రజెంట్ చేయడానికి
డెఫినేషన్ లిస్ట్ అనేది యూస్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ మనం డెఫినేషన్ లిస్ట్కి డిఎల్ ట్యాగ్ అని యూస్ చేయాలన్నమాట. డెఫినేషన్ లిస్ట్ అండ్ డిఎల్ ట్యాగ్ ప్రొవైడ్స్ డెఫినేషన్ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ పర్టికులర్ ఐటమ్ అండ్ డిఎల్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ విత్ డిటి. సో ఇక్కడ మనకి డిటి అంటే డెఫినేషన్ టైటిల్ అనమాట. అండ్ దెన్ డిడి అంటే ఇక్కడ మనకి డెఫినేషన్ డిస్క్రిప్షన్ కిందకు వస్తుంది. డెఫినేషన్ లిస్ట్లో మనం టైటిల్ని మెన్షన్ చేయడానికి డిటి ట్యాగ్ యూస్ చేస్తాము. అలాగే దానికి డిస్క్రిప్షన్ని మెన్షన్ చేయడానికి డిడి ట్యాగ్ని యూస్ చేస్తూ ఉంటాం. ట్యాగ్ సబ్జెక్ట్ చేయండి. సో డెఫినేషన్ లిస్ట్ అనే ట్యాగ్ తీసుకుంటాము, ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. సో టైటిల్ని మెన్షన్ చేయడానికి డిటి ట్యాగ్ని యూస్ చేస్తాము, డిస్క్రిప్షన్ని మెన్షన్ చేయడానికి డిడి ట్యాగ్ని యూస్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ చూడండి. సేమ్ అలాగే హెచ్టిఎంఎల్ రూట్ ఎలిమెంట్ హెడ్ సెక్షన్లో మనం టైటిల్లో డెఫినేషన్ లిస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ బాడీ ట్యాగ్లో ఇక్కడ డిస్క్రిప్షన్ లిస్ట్ తీసుకుంటున్నాం కాబట్టి డిఎల్ ట్యాగ్ అనేది యూజ్ చేయాలి. సేమ్ ఇక్కడ ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉంటుంది. దెన్ మనకి టైటిల్ మెన్షన్ చేయాలంటే డిటి ట్యాగ్ యూజ్ చేసి అక్కడ నేను టైటిల్ హెచ్టిఎంఎల్ అని ఇచ్చాను. సో టైటిల్కి హెచ్టిఎంఎల్కి డిస్క్రిప్షన్ ఇవ్వాలి కాబట్టి డిడి ట్యాగ్ మెన్షన్ చేసి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనే డిస్క్రిప్షన్ అనేది ప్రొవైడ్ చేశాను. అండ్ దెన్ అగైన్ నెక్స్ట్ అనదర్ టైటిల్ తీసుకున్నాను సిఎస్ఎస్. దెన్ సిఎస్ఎస్కి డిస్క్రిప్షన్గా క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అని మెన్షన్ చేశాను. అండ్ మనకి ట్యాగ్స్ అనేవి క్లోజ్ చేసి బాడీ ట్యాగ్ క్లోజ్ చేయాల్సి ఉంటుంది, హెచ్టిఎంఎల్ ట్యాగ్ కూడా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. సో అవుట్పుట్లో మీకు హెచ్టిఎంఎల్ అని టైటిల్ వస్తుంది. అండ్ దెన్ టైటిల్ కింద మనకి టైటిల్కి డిస్క్రిప్షన్ అనేది వస్తుంది, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అండ్ దెన్ అలాగే సిఎస్ఎస్ అని వస్తుంది టైటిల్, దానికి డిస్క్రిప్షన్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఈ విధంగా టైటిల్ అలాగే టైటిల్ కింద డెఫినేషన్ రావాలి అంటే డిస్క్రిప్షన్ లిస్ట్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్లో కూడా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ లిస్ట్ని సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్, సింటాక్స్ అలాగే మీరు అవుట్పుట్ కూడా ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా నేను ఏదైతే నోట్స్ ప్రొవైడ్ చేస్తానో సేమ్ అదే మీరు ఎగ్జామ్లో ప్రజెంట్ చేసినట్లయితే డెఫినెట్లీ మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ అనేవి వస్తాయి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.